ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మనం అవినాశి ఆత్మలము. ఇప్పుడు తండ్రి శతలో మొదటి అంతస్తులోకి వెళ్ళాలని సదా గుర్తుంచుకోండి. ప్రశ్న: ఏ శ్రమను పిల్లలైన మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి? జవాబు: బాబా మీకు ఏదైతే ఇంత గొప్ప జ్ఞానం ఇస్తున్నారో దాన్ని మీ హృదయానికి హత్తుకుంటూ ఉండండి. లోపల దాన్ని మన్నం చేసి జీర్ణం చేసుకోండి. దాని ద్వారా శక్తి లభిస్తుంది. ఈ శ్రమను ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి. ఎవరు ఇలాంటి గుప్తమైన శ్రమ చేస్తూ ఉంటారో వారు సదా హర్షితంగా ఉంటారు. మిమ్మల్ని చదివించేవారు ఎవరు, మేము ఎవరి ముందు కూర్చుని ఉన్నాము అనే నష వారికి ఉంటుంది. ఓం శాంతి. ఈ మాట ఎవరన్నారు? 2 సార్లు ఓం శాంతి ఓం శాంతి అని అంటున్నారు. ఒకసారి శివబాబా అన్నారు, మరొకటి బ్రహ్మ బాబా అంటున్నారు. ఇక్కడ బాప్ దాదా ఇరువురు కలిసే ఉన్నారు. కావున ఇరువురు ఓం శాంతి అని అనవలసి వచ్చింది. అయితే ముందు ఎవరన్నారు, తర్వాత ఎవరన్నారు? మొదట శివబాబా ఓం శాంతి, నేను శాంతి సాగరుడ్ను అని అన్నారు. తర్వాత ఎవరన్నారు? దాదా ఆత్మ అనింది. పిల్లలకు ఓం శాంతి అని స్మృతినిప్పిస్తున్నారు. నేను సదా దేహీ అభిమానిగా ఉంటాను, ఎప్పుడు దేహాభిమానంలోకి రాను అని బాబా అర్థం చేయిస్తున్నారు. సదా దేహీ అభిమానిగా ఉండేవారు ఒక తండ్రి మాత్రమే. బ్రహ్మ విష్ణు శంకరులు ఎలా అన్నారు? బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ రూపం ఉందని మీకు తెలుసు. కావున శరీరం లేని శివబాబా ఒకరు మాత్రమే ఆత్మను శాంతిగా చేయవారు. తండ్రి మీకు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నేను సదా దేహీ అభిమానిగా ఉంటాను. నేను పునర్జన్మ తీసుకోను. అందువలన నా మహిమ భిన్నమైనది. నన్ను నిరాకార పరంపిత పరమాత్మ అని అంటారు. భక్తి మార్గంలో కూడా శివుణ్ణి నిరాకార పరంపిత పరమాత్మ అని అంటారు. నిరాకారంనే పూజిస్తారు. వారు ఎప్పుడూ దేహంలోకి రారు, అనగా దేహాభిమాని కావరు. అక్కడి నుండి కొంచెం క్రిందకి బ్రహ్మ విష్ణు శంకరులుండే సూక్ష్మవతనానికి రండి. శివుని నామరూపాలు కంటికి కనిపించవు. వారి చిత్రాలు తయారవుతాయి, కానీ నిజానికి వారు నిరాకారులు. వారెప్పుడూ సాకారంగా అవ్వరు. పూజ కూడా నిరాకారునికే జరుగుతుంది. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. భక్తి అయితే చేశారు. పిల్లలు చిత్రాలను చూశారు. సత్యత్రేతాయుగాలలో చిత్రంను కానీ విచిత్రంను కానీ పూజించరు. బుద్ధిలో పరంపిత పరమాత్మ విచిత్రుడని వస్తుంది. వారికి సూక్ష్మ చిత్రం కానీ స్థూల చిత్రం కానీ లేవు. దుఃఖహర్త సుఖకర్త పతిత పావన అని వారి మహిమ గాయనం చేయబడుతుంది. మీరు ఇక ఏ ఇతర చిత్రాన్ని పతిత పావన అని అనరు. ఏ ఇతర మనుషుల బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనవాసులు. మొదటి అంతస్తు, ఆ తర్వాత 2వ అంతస్తులు ఉన్నాయి. అత్యంత ఉన్నతమైనది మూలవతనము. ఆ అంతస్తులో పరంపిత పరమాత్మ ఉంటారు. 2వ అంతస్తులో సూక్ష్మ శరీరదారులు, 3వ అంతస్తులో స్థూల శరీరదారులు ఉంటారు. ఇందులో తికమక పడరాదు. ఈ విషయాలు పరంపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ తెలపలేరు. పైన ఉన్న సృష్టి ఆత్మల్ది. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. మన ఆత్మలందరిది నిరాకార ప్రపంచం, శరీరాలు లేని ప్రపంచం. అక్కడి నుండి ఆత్మలైన మనం శరీరాలు గల ప్రపంచంలోకి వస్తాము. అక్కడ ఆత్మలుంటాయి, ఇక్కడ జీవాత్మలుంటారు. ఇది బుద్ధిలో ఉండాలి. మనం నిరాకార తండ్రి పిల్లలము. మనం కూడా మొదట నిరాకార తండ్రి వద్ద ఉండేవారము. నిరాకార ప్రపంచంలో మాత్రమే ఆత్మలుంటాయి. పాత్ర చేసేందుకు వచ్చు ఆత్మలు సాకారంలోకి వస్తాయి. అది నిరాకార తండ్రి నివసించే వతనము. మనం ఆత్మలమనే నష ఉండాలి. అవినాశీ వస్తువుల నష ఉండాలి. వినాశీ వస్తువుల నష ఉండరాదు.
దేహనశ ఉండు వారిని దేహాభిమానులని అంటారు. దేహాభిమానులు మంచివారా లేక ఆత్మాభిమానులు మంచివారా? తెలివైన వారెవరు? ఆత్మాభిమానులు. ఆత్మనే అవినాశి, దేహము వినాశి. నేను 84 జన్మలు తీసుకుంటున్నానని ఆత్మ అంటుంది. ఆత్మలైన మనం పరంధామంలో తండ్రి చెతలో ఉండేవారం. అక్కడి నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. ఆత్మ ఓ బాబా అని అంటుంది. సాకార సృష్టిలో సాకార బాబా ఉంటాడు, నిరాకార సృష్టిలో నిరాకార బాబా ఉంటారు. ఇది చాలా సహజమైన విషయం. బ్రహ్మను ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. అందుకే ఆయన ఇక్కడున్నాడు కదా. అక్కడ ఆత్మలైన మనమందరము ఒకే తండ్రి పిల్లలము, సోదరులము. తండ్రి అయిన శివుని చెతలో ఉండేవారము. పరమాత్మని పేరు శివ, ఆత్మ పేరు శాలిగ్రామము. ఆత్మకు రచయిత ఉండాలి కదా. మనసులో సదా మాట్లాడుకుంటూ ఉండండి. లభించిన జ్ఞానాన్ని మీ హృదయంలో ఉంచుకునేందుకు శ్రమ చేయాలి. ఆత్మనే ఆలోచిస్తుంది. మొట్టమొదట ఆత్మలైన మనం తండ్రి చెతలో ఉండేవారమని నిశ్చయం చేసుకోండి. మనం వారి పిల్లలమైనందున వారసత్వం తప్పకుండా లభించాలి. ఇది కూడా మీకు తెలుసు. ఇది ఆత్మల వృక్షం. ఈ వృక్షానికి బీజం తప్పకుండా ఉంటుంది. వంశవృక్షం తయారు చేస్తారు కదా. తండ్రి పెద్దవారుగా ఉంటారు. వారికి 2-4 మంది పిల్లలు, ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు. ఇలా వృక్షం పెద్దదవుతూ అవుతూ వృద్ధి చెందుతుంది. ఫలానా వారి నుండి ఫలానా వారు వచ్చారు అని వంశ మ్యాప్ ఉంటుంది. ఆత్మలన్నీ మూలవతనంలో ఉంటాయని మీకు తెలుసు. ఆత్మల చిత్రం కూడా ఉన్నది. తండ్రి అత్యంత ఉన్నతమైన వారు. బాబా ఈ శరీరంలో వచ్చారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మిక తండ్రి వీరిలో ప్రవేశించి ఆత్మలను చదివిస్తున్నారు. సూక్ష్మవతనంలో చదివించరు. సత్యుగంలో ఈ జ్ఞానం ఎవరికీ ఉండదు. తండ్రే స్వయంగా ఈ సంగం యుగంలో వచ్చి ఈ జ్ఞానం ఇస్తున్నారు. ఈ మనిషి సృష్టి రూపీ వృక్ష జ్ఞానం ఇతరులెవ్వరికీ లేదు. కల్పం ఆయువు చాలా పెద్దదిగా రాసేశారు. ఇప్పుడు తండ్రి మీకు తెలుపుతున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు ఇంటికి రావాలి. అది ఆత్మల ఇల్లు. అందులో తండ్రి మరియు పిల్లలుంటారు. పిల్లలందరూ సోదరులు. ఇక్కడ శరీర ధారణ చేసుకున్నప్పుడు సోదరీ సోదరులుగా అవుతారు. ఆత్మలమైన మనమందరము సోదరులమే. సోదరునికి తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. అయినా పరంపిత పరమాత్మ ఆత్మలందరూ శరీరంలో ఉంటూ వారిని స్మృతి చేస్తారు. సత్యత్రేతా యుగాలలో ఎవరూ స్మృతి చేయరు. పతిత ప్రపంచంలో వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే అందరూ రావణుని జైల్లో ఉన్నారు. సీత ఓ రామ అని పిలుస్తూ ఉండేది. తండ్రి అర్థం చేస్తున్నారు. రాముడంటే మీకు త్రేతాయుగపు రాముడు గుర్తురాడు. పరంపిత పరమాత్మను రామునిగా భావించి స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ పిలుస్తుంది. అర్ధకల్పం మనం ఎవరిని పిలవము, ఎందుకంటే సుఖధామంలో ఉంటామని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సమయంలో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. వారు ఆత్మనే పరమాత్మ, ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ అవినాశి, ఒక్క ఆత్మ కూడా నశించదు. తండ్రి ఎలా అవినాశిగా ఉన్నారో అలా ఆత్మ కూడా అవినాశే. ఇక్కడ ఆత్మ పతితంగా తమో ప్రధానంగా అవుతుంది. మళ్ళీ తండ్రి సతోప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తారు. ప్రపంచమంతా తమో ప్రధానంగా అయ్యే తీరాలి. మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. తండ్రి కూడా అవినాశి. ఆత్మలమైన మనం కూడా అవినాశి. ఈ డ్రామా కూడా అవినాశి. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయో పిల్లలైన మీకు తెలుసు. 4 యుగాలలో మన పాత్ర నడుస్తుంది. సూర్యవంశీలైన మనం మళ్ళీ చంద్రవంశీలుగా అవుతాము. చంద్రవంశీలు అనగా 2వ గ్రేడ్లో వస్తారు. 14 కళ్ళ వారిని సూర్యవంశీలని అనరు. వాస్తవానికి దేవీ దేవతలని కూడా వారిని అనలేరు. దేవీ దేవతలు సంపూర్ణ నిర్వైకారులు, 16 కళ సంపూర్ణులు. రాముని 16 కళ సంపన్నము అని అంటారు. మీ 84 జన్మల లెక్క అర్థం చేయించబడుతుంది. నూతన వస్తువు పాతదిగా అయినప్పుడు అంత మజాగా ఉండదు.
మొదట సంపూర్ణ పవిత్రంగా ఉంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొద్దిగా పాతది అంటారు. ఉదాహరణగా ఇంటిని కూడా చూపించవచ్చు. ప్రతి వస్తువు అలాగే అవుతుంది. ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద మండపము. ఈ ఆకాశతత్వం చాలా పెద్దది. దీనికి అంతం ఎక్కడుందో దొరకదు. పోతూ ఉంటే వస్తూనే ఉంటుంది, అంతం ఉండదు. బ్రహ్మ మహాతత్వానికి కూడా అంతం లేదు. విజ్ఞానవేత్తలు కూడా అంతం చూడాలని చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ ఇక్కడకు వెళ్ళలేరు. అంతమము లభించదు. బ్రహ్మతత్వం చాలా పెద్దది, అనంతమైనది. దానికి అంతం లేదు. ఆత్మలైన మనం చాలా కొద్ది స్థలంలో ఉంటాము. ఇక్కడ భవనాలు మొదలైనవి చాలా పెద్ద పెద్దవిగా నిర్మిస్తున్నారు. ఈ భూమి చాలా విశాలంగా ఉంది. పొలాలు మొదలైనవి కూడా కావాలి కదా. అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. శరీరం లేకుండా ఆత్మలు ఎలా తింటాయి? అక్కడ అభోక్తులుగా ఉంటాయి. తినే వస్తువు కానీ అనుభవించే వస్తువు కానీ ఏదీ లేదు. తండ్రి అర్థం చేస్తున్నారు, ఈ జ్ఞానం పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. మళ్ళీ కల్పం తర్వాత పిల్లలైన మీకే ఇవ్వబడుతుంది. అందువలన ఈ నష ఉండాలి. మనము దేవతా ధర్మానికి చెందిన వారము. బాబా 5000 సంవత్సరాల క్రితం మేము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చి ఉంటాము. ఇప్పుడు మళ్ళీ మీ వద్దకు వచ్చాము అని పిల్లలైన మీరంటారు. వారు నిరాకారమైనందున దాదా వద్దకు వచ్చామని మీరంటారు. ఇతనిలో తండ్రి ప్రవేశించి ఉన్నారు. తండ్రి అంటున్నారు, మీరు అవయవాలు తీసుకుని ఎలా పాత్ర చేస్తున్నారో నేను కూడా అవయవాలను ఆధారంగా తీసుకుంటాను. లేకుంటే నేను పాత్ర ఎలా చేయగలను? శివ జయంతి కూడా జరుపుకుంటారు. శివుడేమో నిరాకారుడు. అయితే వారు ఎలా జన్మించారు? మనుషులైతే ఒక శరీరాన్ని వదిలి రెండవది తీసుకుంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలైన మీకు నేను ఎలా వచ్చి రాజయోగాన్ని నేర్పించాలి? మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రే స్వయంగా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. నన్ను మాత్రమే పతిత పావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. నాకు ఈ వృక్ష ఆది మధ్య అంతాలు పూర్తిగా తెలుసు. బాబా ఇతనిలో ప్రవేశించి మాకు జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ, విష్ణు, శంకరుల పాత్రను గురించి కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి పతిత పావనుడు అని మీరు అర్థం చేసుకున్నారు. ఒక్కొక్కరి మహిమ వేర్వేరుగా ఉంటుంది. కర్తవ్యం కూడా వేర్వేరుగా ఉంటుంది. అధ్యక్షుడు, ప్రధానమంత్రి మొదలైన పదవులు తయారవుతాయి. ఇది నా శరీరం అని, నేను ముఖ్యమంత్రినని ఆత్మ అంటుంది. ఆత్మ శరీరంలో లేకుంటే మాట్లాడలేదు. శివబాబా కూడా నిరాకారులే. మాట్లాడేందుకు వారు కూడా కర్మేంద్రియాల ఆధారాన్ని తీసుకోవలసి వస్తుంది. అందుకే నోటి నుండి గంగా వెలువడినట్లు చూపిస్తారు. కానీ శివుడు ఒక బిందువు. వారికి నోరెక్కడుంది? కావున ఇతనిలో వచ్చి కూర్చుని ఇతని ద్వారా జ్ఞానగంగను ప్రవహింపచేస్తారు. అందరూ తండ్రిని, ఓ పతిత పావన రండి, మమ్మల్ని ఈ దుఃఖం నుండి విడిపించండి అని స్మృతి చేస్తారు. వారే అత్యంత గొప్ప సర్జన్. పతితులను పావనంగా తయారు చేయు జ్ఞానం వారిలోనే ఉంది. పతితులందరినీ పావనంగా తయారు చేయవారు ఒక్క సర్జన్ మాత్రమే. సత్యుగంలో అందరూ నిరోగులుగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగానికి అధికారులు. వీరికి నిరోగులుగా తయారయ్యే కర్మలు ఎవరు నేర్పించారు? తండ్రి స్వయంగా వచ్చి శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తారు. ఇక్కడ కర్మభోగం అనుభవిస్తూ ఉంటారు. సత్యుగంలో వారి కర్మలు ఎలా ఉన్నాయని ఎవరు అనరు. అక్కడ ఏ దుఃఖము, రోగము ఉండదు. ఇక్కడ ఒకరికొకరు దుఃఖంనే ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది కర్మభోగము అని చెప్పేందుకు కూడా సత్యత్రేతాయుగాలలో దుఃఖం అనే మాటే ఉండదు. కర్మ, అకర్మ, వికర్మల అర్థాన్ని ఎవరూ అర్థమే చేసుకోరు. ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోగా అవుతుందని మీకు తెలుసు. సతయుగంలో 5 తత్వాలు సతోప్రధానంగా ఉంటాయి. మన శరీరం కూడా సతోప్రధాన ప్రకృతిని కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఆత్మలో 2 కళలు తగ్గినందున శరీరాలు కూడా అలాగే తయారవుతాయి. సృష్టిలో కూడా 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలన్నీ తండ్రే స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇతరులెవ్వరూ తెలపలేరు. నచ్చా? మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు
మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పటి నుండే తండ్రి శ్రీమతంను అనుసరించి ఎలాంటి శ్రేష్ఠ కర్మలు చేయాలంటే వాటి ఫలితంగా ఎప్పుడూ శిక్షలను అనుభవించరాదు, పశ్చాత్తాపపడరాదు. సెకండ్ పాయింట్, ఏ వినాశీ వస్తువుల నశ ఉండరాదు. ఈ దేహం కూడా వినాశనమయ్యేది, దీని నశ కూడా ఉండరాదు. వివేకవంతులుగా తయారవ్వాలి. వరదానము, ఈ పాత ప్రపంచాన్ని విదేశంగా భావించి దీని నుండి అతీతంగా ఉండే స్వదేశీ భవ. ఎలాగైతే చాలామంది మనుషులు విదేశీ వస్తువులను టచ్ కూడా చేయరో, మా దేశీ వస్తువులనే ఉపయోగించాలని భావిస్తారో, అలా మీకు ఈ పాత ప్రపంచమే విదేశం వంటిది. దీని నుండి ఉపరాంగా ఉండండి. అనగా పాత ప్రపంచంలోని వస్తువులు, స్వభావ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు కొద్దిగా కూడా ఆకర్షితమవరాదు. స్వదేశీయులుగా అవ్వండి. అనగా ఆత్మీక రూపంలో తమ ఉన్నతమైన దేశం పరంధామమని మరియు ఈ ఈశ్వర్య పరివారం లెక్కతో మధువన దేశ నివాసులమని భావించి ఆ నశాలో ఉండండి. స్లోగన్, చిక్కులలో చిక్కుకునేందుకు బదులు సదా మిలన్ మేళాలో ఉండండి. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలంగా అవ్వండి. హోలీ హంసల విశేషత, సరళ చిత్తం, సరళవాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. శుద్ధమైన మనసు గలవారే బాప్దాదాకు అందరికంటే ప్రియమైన వారు, అందరికంటే సమీపమైన వారు. శుద్ధమైన మనస్సు గలవారు సదా బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. సర్వశ్రేష్ఠ సంకల్పాలు పూర్తయ్యే కారణంగా వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో సరళంగా మరియు స్పష్టంగా ఒకే సమానంగా కనిపిస్తారు. అచ్చా, ఓం శాంతి.